మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి 3 రోజుల క్రితం మన భీమవరం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మంచినీటి సరఫరా విషయంలో ప్రజలకి అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడం కోసం శాసనసభ్యుల వారిని ప్రశ్నించడం కోసం ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని విశాఖోడేరు పంచాయతీలో ఉన్నటువంటి ఒక నాన్ లేఅవుట్ ప్రాంతానికి మున్సిపల్ వాటర్ సప్లై చేస్తున్నటువంటి విధానం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యుల వారిని కూడా మరి ఈ అంశం మీకు తెలుసా తెలియదా, తెలిస్తే దాని మీద వివరణ ఇవ్వండి, ఎందుకు భీమవరం మున్సిపాలిటీ వాటర్ని పంచాయతీలకు పంపుతున్నారని చెప్పేసి శాసనసభ్యుల వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే దాని మీద మన భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు మరి ఎటువంటి స్పందన ఆయన స్పందించలేదు. కానీ ఉండి శాసనసభ్యులు మన పక్క నియోజకవర్గం ఏ ప్రాంతానికైతే నీరు తరలి వెళ్తుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు నిన్న ప్రెస్ మీట్ ద్వారా మరి ఆయన చెప్పడం జరిగింది. ఏమిటనంటే మున్సిపల్ వాటర్ని నేనే నా పంచాయతీలో ఉన్నటువంటి నాన్ లేఅవుటా లేకపోతే లేఅవుటా అనేది సంబంధం లేకుండా నా పంచాయతీలో ఉన్నటువంటి 50 ఏళ్లకి నీరు ఇప్పించడం కోసం నేనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్ తెచ్చాను, నేను నీళ్లు పంపుతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిలో ఆయన మాట్లాడడం మనం చూసాం. ఆయన ప్రెస్ మీట్లో మరి ప్రజలందరికీ కూడా ఆ విషయమే చెప్పాడు. అంటే భీమవరం మున్సిపాలిటీలో కూడా ఉండి శాసనసభ్యుల వారి హవా మరి ఇక్కడ కూడా నడుపుతా ఉన్నారంటే మరి ఈ శాసనసభ్యులు మరి ఏమి చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద $1000 ప్రశ్నగా ఉంది. అయితే నిన్న రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తూ మరి నాపై అంటే కామన నాగేశ్వరరావు అనే పేరు ఒక 4-5 సార్లు ఉచ్చరిస్తూ మరి మేమేదో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దామని, లేకపోతే ఈ విష పురుగులమని, అసలు రాజకీయాలకే పనిచేయమని, ఈ రకంగా అనేక రకాలుగా ఆయన నోటికి వచ్చిన రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి మరి నా గురించి కూడా మరి క్లుప్తంగా మరి నేను ఎవరినో తెలియదు కానీ ఆయన ఒక ఆశ్చర్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన అంత దారుణంగా నా పైన వ్యక్తిగతంగా విమర్శలు చేశారు కనుక నేనేంటో ఆయనకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను 1995లో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పోటీ చేసే నాటికి బహుశా ఆయన సంపాదనలో ఉండి ఉంటాడు. ఆయన ఆర్థికంగా బలపడటం కోసం వ్యాపారాలు చేసుకుంటూ ఉండి ఉంటాడు. ఆయన బహుశా ఆ రోజుకి ఆయన రాజకీయాల్లోకి అంత వచ్చి ఉన్నటువంటి పరిస్థితి కూడా కాదేమో. అలాగే మరి నేను 2000 నుంచి 2005 వరకు కూడా ఈ భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా, అలాగే వైస్ చైర్మన్గా ఒక 15 రోజులు ఫుల్ అడిషనల్ ఛార్జ్తో చైర్మన్గా కూడా పనిచేశాను. నేను చైర్మన్గా పనిచేసినటువంటి 15 రోజుల్లో అప్పటి వరకు మరి ఏ రకంగా కూడా టీచర్స్ ట్రాన్స్ఫర్ అనేవి లేకపోతే రేషనలైజేషన్ చేసి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆల్ టీచర్స్ని కూడా నేను రేషనలైజేషన్ ద్వారా అప్పటిగా ఆయా ప్రాంతాల్లో ఆయా స్కూల్స్లో పాతుకుపోయినటువంటి టీచర్స్ అందరినీ కూడా మార్పించినటువంటి వ్యక్తిని నేను. అలాగే నేను పనిచేసినటువంటి వాటిలో ఈ వెంకటరామ థియేటర్ రోడ్ సిమెంట్ రోడ్ అప్పటి వరకు ఎప్పుడు అది సిమెంట్ రోడ్ లేదు, పట్టణ ప్రజలందరికీ అవసరమని చెప్పేసి మరి అక్కడ సిమెంట్ రోడ్డు అప్పటికి వార్డుకి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనే నిబంధన ఉన్నా కూడా ఆ రోజుల్లో 18 లక్షలతో సిమెంట్ రోడ్డు వేయించడం జరిగింది. అది ఇవాళకు కూడా పట్టణ ప్రజలందరూ కూడా వాడుకుంటా ఉన్నారు. మీరు కూడా అనేక సార్లు ఆ రోడ్డు మీద నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత ఏంటంటే పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ వైస్ చైర్మన్గా అనేక రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అలాగే 2008లో మరి మీరు ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా ఉండి ఏఎంసీ చైర్మన్గా ఇచ్చినటువంటి ఆయన గారు తండ్రి గారు కలిదిండి అబ్బాయిరాజు గారు మా గురువు గారు, ఆయన నన్ను 2008లో ఎమ్మెల్సీగా నా పేరును ప్రపోజ్ చేయడం, ఆయన పెండ్యాల కృష్ణబాబు గారు అలాగే సుబ్బారాయుడు గారు, మీరు అస్తమానం కలుస్తూ ఉంటారేమో, ఎప్పుడైనా సుబ్బారాయుడు గారిని అడగండి, వీళ్ళందరూ కలిసి ఈ జిల్లా నుంచి నన్ను ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేశారు ఆ రోజున. అయితే దురదృష్టవశాత్తు అది నాకు రాలేదనుకోండి.
ఈ రకంగా రాజకీయాలు అంటే నేను 14వ ఏట నుంచే విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. మేము చదువుకున్నటువంటి స్కూల్లో నేను 9వ తరగతి చదివేటప్పుడే ఆడపిల్లల ఈ యూరినల్స్ వాష్రూమ్స్ కోసం పోరాడి కట్టించినటువంటి చరిత్ర నాది. అంటే పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి వ్యక్తులం మేము. అయితే ఈ రోజున మీరు మాట్లాడుతూ అసలు ఈ వ్యక్తి రాజకీయాలకే పనిచేయడు, వీడో చీర పురుగు, వీడో విష పురుగు అని చెప్పేసి మీరు మాట్లాడారు. అయితే నా సంస్కారం మీరు మాట్లాడినట్టుగా మాట్లాడేటువంటి సంస్కారం కాదు. నిన్న మీరు గురు పూజోత్సవం రోజున మరి ఏదైనా చదువుకున్నాడో లేదో కొంచెం ఆ గురువులు ఏదో నేర్పితే బాగుంటుందేమో అన్నట్టుగా మీరు మాట్లాడారు. నేను చెప్తా ఉన్నా, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నాను. లా పట్టా చేతితో ఉన్న తర్వాతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. నేను నాకు లా పట్టా కూడా ఉంది. అయితే నా గురువులు నాకు సంస్కారం నేర్పారు. ఏంటంటే మా గురువులు మాకు ఒకటే చెప్పేవారు, నీ పట్ల ఎంత ఎదవైనా, ఎంత సన్నాసి అయినా, ఎంత హంభావైనా, నీ పట్ల ద్వేషంగా మాట్లాడినా కూడా సంయమనంతో ఉండు, ఎంత మాత్రం కూడా సంయమనాన్ని పాటించి ముందుకెళ్ళాలి తప్ప ఆ రకంగా మళ్ళీ అదేవిధంగా ద్వేషభావాన్ని వ్యక్తం చేయవద్దని చెప్పేసి మా గురువులు నాకు చెప్పారు. అందుచేత మీ మీద నేను ఏ రకంగా కూడా మిమ్మల్ని నేను మాట్లాడలేకపోతా ఉన్నా. ఎందుకంటే మీరు ఒరే అన్నా కూడా ఏమిటీడు ఇన్ని తిట్టినా కూడా స్పందించట్లేదు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఎందుకంటే మీది డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఎంతసేపు ఏంటంటే ఉన్న విషయాన్ని మరుగునపరిచి కొత్త విషయంతో అసలు విషయాన్ని పాతిపెట్టేసి ఆ రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఆలోచనతో మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాస్తవమైనటువంటి విషయాలు కూడా మనం చర్చిద్దాం. అసలు ఏమిటి విషయం అనేది. ఇవాళ మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ ఆర్డర్లో మరి మున్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది ఏంటయ్యా అంటే, మీ మున్సిపాలిటీలో మీకు సర్ప్లస్ వాటర్ ఉంటే ఆ సర్ప్లస్ వాటర్ ఇవ్వాల్సి వస్తే దానికి అడిషనల్గా డబుల్ ది అమౌంట్ కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్పారు. అయితే ఇండివిజువల్ కనెక్షన్స్ పంచాయతీ వాళ్ళకి ఇండివిజువల్ కనెక్షన్స్ ఇవ్వడానికి మున్సిపాలిటీకి ఏ విధమైనటువంటి అధికారం ఉందా? ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఇదేంటంటే, ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ లేదా అర్జెన్సీ ఉన్నప్పుడు కానీ ఆ ప్రాంతానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో నీరు దొరకనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ఒక పర్టిక్యులర్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ క్లాజును వాడుకుని ఆ వాటర్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక పంచాయతీలో ఉన్నటువంటి గ్రామం నాన్ లేఅవుట్లు ఎవరో వేసేసుకుని అక్కడ ఇల్లు కట్టేసుకుంటే పంచాయతీ వాళ్ళు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా మాకు ఇవ్వడం కుదరదు అని చెప్పిన తర్వాత మీరు మున్సిపాలిటీ నుంచి నీరు ఇప్పించారు అంటే మరి ఇది మీ విశాల హృదయమా లేకపోతే మీకు ఉన్నటువంటి పెద్ద మనసు అనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే భీమవరం ప్రాంతంలో ఇవాళ చూసుకుంటే మీరు 3 టౌన్ నుంచి కనెక్షన్ ఇప్పించారు. 3 టౌన్ మీరు ఇప్పించినటువంటి ప్రాంతానికి చుట్టుపక్కల చూసుకుంటే మరి అటు సౌభాగ్యనగర్ కానివ్వండి, లేకపోతే బందరపుంత కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి, లెప్పర్సీ కాలనీ కానివ్వండి, యానాదుల కాలనీ కానివ్వండి, ఇటు వచ్చి కముజువారిపేట కానివ్వండి, లేకపోతే చినరంగనపాలెం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కనెక్షన్ వల్ల రేపు సమ్మర్ వచ్చేటప్పటికి ఎవరికి కూడా నీళ్లు అందనటువంటి పరిస్థితి. ఇవాళ వర్షాకాలం కనుక దాన్ని పెద్ద సఫర్ కాకపోవచ్చు, కానీ వేసవకాలం వచ్చేటప్పటికి భీమవరం శివారు ప్రాంతాలు ఎవరికి కూడా నీళ్లు అందలేనటువంటి పరిస్థితి. ఇవాళ కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రకాశ్ నగర్ ఏరియాకి ట్రాక్టర్లతో నీళ్లు పంపిస్తూ ఉన్నాం. ఇంకా మనం నిన్నగాక మొన్న మనం గత సంవత్సరంలో వాటర్ సర్వీస్ రిజర్వాయర్లు 4-5 సర్వీస్ రిజర్వాయర్లు కట్టుకున్నాం. ఇవాళ కూడా ఆ సర్వీస్ రిజర్వాయర్లకి నీళ్లు పూర్తిగా నింపలేనటువంటి పరిస్థితిలో భీమవరం మున్సిపాలిటీ ఉంటే మరి ఎక్సెస్ వాటర్ ఉందని చెప్పేసి ఒక ఇంజనీర్ గారు చెప్తారు, లేకపోతే ఏదో వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవ పరిస్థితి మున్సిపాలిటీలో శివారు ప్రాంతాలకి ఈనాటికి కూడా మనం మంచినీరు అందించలేకపోతా ఉన్నాం. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. దీన్ని మసిపూసి మారేడుగా చేసి ఏదో రకరకాలుగా మాట్లాడి మీ అవసరాల రీత్యా మీరు విశాలమైనటువంటి దృక్పథం అని చెప్పేసి మాట్లాడుతూ అదే ప్రెస్ మీట్లో మళ్ళీ మాట్లాడారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ
ఈ హోదా ఏంది, ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి అంటే రూల్స్ ఒప్పుకోవాలి. అంటే మీ రూల్స్ మీకు అవసరమైనప్పుడు ఏ రకంగా అయినా మలుచుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు తప్ప, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోమని చెప్పేసి మీరే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రూల్స్ని మీ ఇష్టం వచ్చినట్టు అన్వయించుకుని ఈ పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు ఇంకా ఎక్స్టెంట్కి వెళ్ళి ఏం మాట్లాడారంటే మున్సిపాలిటీకి వచ్చేటువంటి వాటరు సాగోడేరు నుంచి వస్తుంది, ఆ వాటర్ని మీరు తీసుకుంటున్నారు కదా అనేటువంటి ఒక మాట మాట్లాడారు. అసలు మరి మీకు అజ్ఞానమా లేదా విజ్ఞానమో నాకు అర్థం కావట్లేదు. కానీ వాస్తవంగా మాట్లాడాలంటే ఏ మున్సిపాలిటీ పరిధిలో అయినా సరే ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే మన భీమవరం మున్సిపాలిటీలో ఆ ట్యాంక్ మనం ఎక్వైర్ చేసే నాటికి 1970లో ఫస్ట్ ట్యాంక్ ఎక్వైర్ చేశారు. ఆ 70 నుంచి ఆ ప్రాసెస్, ఆ నిర్మాణం అది చేపట్టడానికి ఒక 5 సంవత్సరాల కాలం పట్టింది. 75లో మనం మున్సిపాలిటీకి వాటర్ ఇవ్వడం మొదలెట్టాం, అప్పుడు 30 ఎకరాలు. ఆ తర్వాత మళ్ళీ తర్వాతి కాలంలో 120 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ ఎక్వైర్ చేయడం, దాంట్లో 60 ఎకరాలు చెరువు తవ్వించాం. అంటే ఇప్పుడు 90 ఎకరాలు ఉంది మనకి. అలాగే అనేకమైనటువంటి ఎస్ఎస్ ట్యాంకుల నిర్మాణం కూడా జరిగినాయి. ఇన్ని జరిగినా కూడా మనం సఫిషియెంట్ వాటర్ని మనం ఇచ్చేయలేకపోతున్నాం. మళ్ళీ ఇంకా అజ్ఞానంగా ఏం మాట్లాడారంటే మీరు, నేను అందిస్తున్నటువంటి నీళ్లు తాగునీరు కాదు, వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి ఇమ్మని చెప్పేసి నేను కనెక్షన్ ఇప్పించానని చెప్పేసి మీరే పావడానికి నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయ్యా, మరి మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, మా రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి మున్సిపల్ వాటర్ అనేది ప్రొటెక్టెడ్ వాటర్, దాన్ని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ పర్పస్ ఆ వాటర్ని మనం ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి అందిస్తూ ఉన్నాం. కానీ మీరు స్నానాలకు అందిస్తానని చెప్తా ఉన్నారు. ఇది మరి ఎంత దౌర్భాగ్యం. మరి మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, మరి అజ్ఞానంతో మాట్లాడుతున్నారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అందుచేత ఏంటంటే మీరు కొంచెం ఎవరు సంభాళించుకుంటే మంచిది, సంయమనంగా ఉండండి. మేము కూడా మీరు ఒరే అరే అంటే మాట్లాడగలం, కానీ మా గురువులు చెప్పినట్టుగా మాకు కొంచెం సంస్కారం ఉన్న వలని మిమ్మల్ని ఒరే గిడి అని అనలేకపోతున్నాం. ఎందుకంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది. అందుచేత ఏంటంటే ఆ సుప్పు సంస్కారం అయినటువంటి మాటలు, ఆ ఇరిటేషన్ మాటలు, ఆ ఫ్రస్ట్రేషన్ మాటలు, ఇంకోటి ఏదో అన్నారు, నాకు ఈ ఇన్ఛార్జి పదవి రానందుకు నేనేదో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాను. మరి నేను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నానా, లేదా నేను పళ్ళు కొరికేసి మాట్లాడుతున్నానా, లేదా నేను కోపంగా మాట్లాడుతున్నానా అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరైతే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు, ఒకవేళ నిజంగా మీరు ఈ డిప్యూటీ రాకపోయి ఉంటే ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉండేవారు, ఇలాంటివన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుచేత ఏంటంటే సంయమనం అవసరం. ఎదుటి వ్యక్తిని మనం, మీరు తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కుతో 4 అనగం, అవన్నీ ఏంటంటే మంచిది కాదు ఎవరికి. అందుచేత వాస్తవంగా ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి అన్యాయం మీద మేము మా శాసనసభ్యుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ కూడా మా శాసనసభ్యుల వారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, అసలు మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? మన ప్రాంతాలైనటువంటి, మనకే మున్సిపాలిటీ శివారు ప్రాంతాలకే వాటర్ అందించలేనటువంటి ఈ స్థితిలో పక్క పంచాయతీకి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? దానికి సంబంధించి ఎందుకు మీరు దానికి ఒప్పుకున్నారో అసలు మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? లేకపోతే దీని ఈ ప్రాంతం మీద కూడా పక్క ప్రాంత వాసుల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క ప్రభావం ఎక్కడ కూడా పనిచేస్తుందా అనేటువంటి విషయాల మీద మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే ఇప్పుడు అది చేయించారో అది ఖచ్చితంగా దాన్ని ఆపు చేయించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గంలోని భీమవరం మున్సిపాలిటీకి సంబంధించిన తాగునీరు పక్క పంచాయతీకి అనధికారికంగా వెళ్తున్న విషయం గురించి పార్టీ సభ్యులంతా కలిపి కామన్ నాగేశ్వరరావు గారు వీరంతా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు కామన్ నాగేశ్వరరావు గారు ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి, మున్సిపాలిటీకి సంబంధించిన మంచినీరు రూల్స్కి విరుద్ధంగా పక్క పంచాయతీ అయిన విశాఖోడేరు పంచాయతీకి, అందులోనూ అనాథరైజ్డ్ లేఅవుట్లోకి ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే దానికి పంపించడాన్ని
కరెక్ట్ కాదు, రూల్స్ విరుద్ధంగా ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది తప్పించి ఆయన ఏ వ్యక్తుల్ని పేరు పెట్టి నిందించడం కానీ మాట్లాడడం కానీ జరగలేదు. దీనిపైన స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు స్పందించాలి, ఆయనకు తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అని ప్రశ్నించడం జరిగింది. మరి ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా ప్రజల పక్షం పోరాటం చేస్తాం. భీమవరానికి సంబంధించిన తాగునీరు అన్నది గతంలో ఏనాడు లేని విధంగా త్రీ టౌన్లో, నేను కూడా ఉండేది భీమవరం త్రీ టౌన్లోనే, త్రీ టౌన్లో ఇప్పటికే మంచినీటి సమస్య గతంలో మాదిరిగా నీళ్లు రాక అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి అక్కడ అనేక ప్రాంతాల వారు మున్సిపల్ పరిధిలో ఉన్నవారు ఇబ్బంది పడుతుండగా మనకి ఎక్సెస్ వాటర్ ఉంటే పక్కకి ఇవ్వచ్చు అన్నది రూల్స్లో ఇందాక నాగేశ్వర గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మన ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అనాథరైజ్డ్ లేఅవుట్లో పక్క పంచాయతీకి రూల్స్కి విరుద్ధంగా ఎందుకు పంపించారు అన్నప్పుడు ఈ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా కామన్ నాగేశ్వరరావు గారిని దూషించడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా తప్పుగాను అనకూడని మాటలతో మాట్లాడడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు విషయం పైన మాట్లాడి దానికి సమాధానం ఇవ్వాలి, లేదు ఈ పర్మిషన్ తీసుకుని ఈ రకంగా చేయొచ్చు అని చెప్పొచ్చు. మీరు మాట్లాడిన దాంట్లో మీరే చెప్తున్నారు అది తాగడానికి ఆ నీళ్లు పనికిరావు, ఈ రకంగా ఉన్నాయి తాగడానికి నీళ్లు, స్నానానికి కేటాయించామంటున్నారు. మున్సిపల్ వాటర్ అన్నది తాగడానికే మనం కేటాయించబడింది. దాన్ని ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే తాగునీరుని ఇంకా పరిశుద్ధం చేసి తాగడానికి వీలుగా చేయాలి తప్పించి తాగే నీరు ఎలాగో కొనుక్కుంటారు, స్నానానికి మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రజలు, మున్సిపాలిటీలో ప్రజలు తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అక్కడ కేటాయించడం ఎంతవరకు సమంజసం? ఇది దీంతో ఆగుతుందా? మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ లేఅవుట్కి ఇస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ పక్కనే కొన్ని శంకుస్థాపనలు జరిపిన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వారు ఉన్నారు, వారు కూడా ఇలా ప్రెషర్ పెట్టి వాళ్ళు అక్కడి నుంచి అలా పక్కదారి పట్టి వెళ్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల పక్షాన్ని మేము మాట్లాడడం తప్పించి ఏ వ్యక్తిని ఎత్తి చూపించి మేము మాట్లాడలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తులు దూషించడం, పార్టీని దూషించడమే కాకుండా పార్టీకి 151కి 175 సీట్లు అన్నారు, మీకు మధ్యలో 5 ఎగిరిపోయింది, రాబోయే రోజుల్లో ఈ ఉన్న 11 కాకుండా 1 ఎగిరిపోద్ది. ఇవన్నీ అసలు సంబంధం లేని విషయాలు. మీరు చాలా పెద్దలు, గౌరవనీయమైన వ్యక్తులు, గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. మీరు ఏ విషయం మీద మనం మాట్లాడుతున్నామో అది మాట్లాడితే బాగుంటుంది తప్పించి మీ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. మంచినీరు ఇస్తే తప్ప, లేదు మీరు ఇచ్చే తక్కువ రకం బ్రాండ్ల మందు తాగి చచ్చిపోయినా తప్పు లేదని ఎక్కడెక్కడికో అసలు సంబంధం లేని విషయాలకు వెళ్ళడం, అంత దూరం మాట్లాడడం మీ గౌరవానికి భంగం కలిగిస్తుందని మేము భావిస్తున్నాం. మీరు గౌరవంగా ప్రవర్తించి గౌరవంగా మాట్లాడి, మీరంటే మా అందరికీ ఒక గౌరవం ఉంది, పెద్ద వ్యక్తి, ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు మీరు. మేము ఏదైతే ప్రశ్నించామో దానికి సమాధానం మీరు కాదు అసలు స్థానిక శాసనసభ్యులు చెప్పాలి. మీరు స్పందించారు కాబట్టి మీరు కూడా ఈ రకమైన దోషణలు కాకుండా దాన్ని అధికారికంగా ఏ రకమైన పర్మిషన్స్ తీసుకుని ఎలా చేసాము ఏంటి అన్నది సమాధానం చెప్పాలి తప్పించి ఈ రకంగా మాట్లాడడం మాత్రం పూర్తిగా బాధాకరం. మీరు ఈ మాటల్ని మరి ఇట్లా మాట్లాడకుండా ఉండాలని మేము కోరుకుంటూ, ఈ అనాథరైజ్డ్ సప్లైని ఎక్కడితో ఆపి భీమవరం మున్సిపల్ లిమిట్స్లో ఉన్న ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా దాన్ని ఏదైనా చేయాల్సి వస్తే అధికారికంగా అన్ని పర్మిషన్స్తోనూ భీమవరం వాసులు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడు మున్సిపల్ లిమిట్స్లో వారు ఆ తర్వాత చేయాలన్న దాన్ని పాటిస్తూ రూల్స్కి అనుకూలంగా వెళ్ళాలని మేము కోరుకుంటాం. నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు మన మాజీ కౌన్సిలర్ కామన్ నాగేశ్వరరావు మన జరిగినటువంటి ప్రెస్ మీట్కి మరి లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏమీ స్పందించలేదు, కానీ పక్క కాన్స్టిట్యూన్సీ అయినటువంటి శాసనసభ్యులు దానికోసం స్పందించి ఏ విధంగా మాట్లాడారన్నది కూడా పూర్తిగా ఆయన వివరించడం జరిగింది. నిజంగా వాస్తవానికి మరి ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన మంచినీటి సరఫరాని నాన్ లేఅవుట్ ఏదైతే ఉందో మరి ఉండి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విశాఖ కోడేరు అక్కడికి ఈ సప్లైని అక్కడ చేస్తున్నారని చెప్పేసి తెలిసిన తర్వాత ఏదైతే మాజీ కౌన్సిలర్లు కామన్ నాగేశ్వరరావు కానీ ఇతర సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మన భీమవరం పట్టణానికి సంబంధించి మంచినీటిని మరి పక్క మండలంలో ఉన్నటువంటి మరి ఒక విలేజ్కి నాన్ లేఅవుట్కి ఎలా పంపిస్తారన్న దానికోసం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిజంగా దానికి
ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యులు దాన్ని స్పందించపోయినావా? ఆయనకి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆయన అక్కడ స్పందించి ఆయన మాట్లాడే విధానం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ వాస్తవానికి నిజంగా ఆయన మున్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి జీవో తెచ్చుకోవటం, ఆ జీవోలో ఏమి ఇచ్చారు అన్నది కూడా మనం చదువున్నాం. ఎందుకంటే ఆ జీవోలో మీరు డబుల్ అమౌంట్ పే చేసి మీరు వాటర్ తీసుకొచ్చని ఒక పక్క ఇచ్చి భీమవరం పట్టణానికి అక్కడ ఉన్నటువంటి సరఫరా సరిపోతే దానికి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా డబుల్ అమౌంట్ కట్టుకుని ఇవ్వచ్చు అన్నట్టుగా ఆ జీవోలో ఉండడం కూడా జరిగింది. నిజంగా వాస్తవానికి ఆ జీవో ఇచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఎక్స్ట్రా వాటర్ ఉంది, పక్క కాన్స్టిట్యూన్సీకి మేము సప్లై చేయొచ్చు అన్నది ఎక్కడా లేదు. దానికోసం మరి స్పందించి మాట్లాడితే ఆయన మాటలు నిజంగా ఈరోజు ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా గౌరవం మర్యాద అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఎటువంటి పేరు ప్రఖ్యాతలు గాయించారన్నది మన అందరికీ తెలుసు. నిజంగా వాస్తవానికి అది అయిన తర్వాత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నీచమైన పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా నీచమైన వాళ్ళని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ మాటలను మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ఆయన కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు ఆయన చాలా పార్టీలకి రౌండ్ వేయటం కూడా జరిగింది. నిజంగా ఆయన అన్ని రౌండ్లు వేసిన తర్వాత లాస్ట్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చింది, రాజకీయాలు ఈరోజు గుర్తింపు వచ్చిందంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చింది అన్నది ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. నిజంగా అటువంటి పార్టీని నీచమైన పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా అదే పాయింట్ ఒకసారి మనం ఏ పార్టీలోంచి వచ్చాం, ఆ పార్టీ నీచమైంది అయితే మనం ఎటువంటి వాళ్ళు అన్నది ఆయన అంతరాత్మకంగా వదిలేస్తాం. ఆయన ఆలోచన చేసుకోవాలి. మరి ఆ విధంగా మాట్లాడడం అన్నది ఈరోజు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ రాష్ట్ర శాసనసభకి ఉప స్పీకర్గా ఉన్నారు. మరి అటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? దానికి తోడు మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు అవ్వచ్చు, ఒక మా బీసీ నాయకుడు మరి కామన్ నాగేశ్వరరావు, ఆయన పూర్తిగా చెప్పారు ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, ఏ విధంగా చేశారన్నారు. ఒక బీసీ నాయకుని పట్టుకుని యారా వరే అని మాట్లాడడం కూడా ఎంతవరకు సబు? మరి ఆయన గౌరవానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటివి కాకుండా ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలన్న ఆలోచనతోటి మరి చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు నిజంగా ఇదే మున్సిపాలిటీకి సంబంధించి నిజంగా ఎక్స్ట్రా వాటర్ ఉండే ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది ఇక్కడ వివరణ ఇచ్చి దాని ప్రకారం చేసినారనుకో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చెప్పడం జరిగింది, భీమవరం పట్టణానికి సంబంధించి ఏ వార్డుల్లో 18 వార్డులు 36 వార్డులు ఇలాగా చాలా చోట్ల నీటి కొరత ఉంది. ఇక్కడ నీటి కొరత ఉన్నా సరే బయటికి ఎలా సప్లై చేస్తున్నారు అన్నది కూడా చాలామంది ప్రశ్నించే ప్రశ్న ఇది. దానికి తగ్గట్టుగా వ్యవహరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మనం 3 రోజుల క్రితం భీమవరంలో పరిధి నుంచి విశాఖపట్నం గ్రామానికి వాటర్ అనాథరిగా ఇస్తున్నారనే విషయం మాకు తెలిసి మేమందరం కూడా వెళ్ళి చూడటం జరిగింది. భీమవరం పరిధి నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక కాలనీకి, అంటే నాన్ లేఅవుట్ కాలనీకి కాలువ దాటించి పైప్ లైన్ ఏర్పాటు చేసి దానికి వాటర్ సప్లై చేయడం జరిగింది. అలా మున్సిపల్ పరిధి నుంచి పంచాయతీకి నీళ్ళు ఇవ్వచ్చా లేదా అనే దాని మీద గతంలో మా గ్రామం రాయలూరు గ్రామం భీమవరం పట్టణంలో ఆనుకుని భీమవరం నడిబొడ్డులో ఉంది. మా గ్రామానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నీటికి. అటువంటి పరిస్థితిలో మేము గతంలో 2-3 సార్లు భీమవరం మున్సిపాలిటీ వారిని మాకు అంత నీళ్లు సప్లై చేయమని మేము కోరడం జరిగింది. అయితే
దానికి పంచాయతీకి మున్సిపాలిటీ నుంచి పంచాయతీకి నీరు ఇచ్చే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. ఉన్న ఏదైతే భీమవరం మున్సిపాలిటీకి ఉన్నటువంటి వాటర్ స్కీమ్ ఉందో దాని పరిధి అక్కడ జనాభా కన్నా తక్కువ ఉంది, అంచేత మీకు నీళ్లు ఇవ్వడం కుదరదు. స్కీమ్ అదనంగా ఉండి అక్కడ జనాభాకి సరిపడగా నీరు ఇస్తూ ఇంకా అదనంగా ఉంటేనే ఇతర పంచాయతీలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా లేదు కనుక ఖచ్చితంగా మీకు నీళ్లు ఇవ్వడం కుదరదని చెప్పేసి గతంలో 4-5 పర్యాయాలు మున్సిపల్ సిబ్బంది వారు మాకు తెలియజేయడం జరిగింది. అదే పరిస్థితి మరి మా గ్రామానికి అడిగినప్పుడు ఇవ్వలేనటువంటిది ఇప్పుడు వేరే నియోజకవర్గం అది అక్కడ విశాఖడేరులో స్కీమ్ ఉంది. ఆ వాటర్ స్కీమ్ నుంచి కాకుండా భీమవరం నుంచి ఎందుకు తీసుకున్నారు అనే విషయాన్ని మేము పత్రికా రూపంగా ఒక ప్రెస్ మీట్లో అక్కడ అధికారుల్ని స్థానిక శాసనసభ్యులు మాత్రమే అడగడం జరిగింది. మీ ఇందులో ఎవరిని నిందించడం కానీ పేరు పెట్టి మాట్లాడటం కానీ మా మాజీ కౌన్సిలర్సు అలాగే మాజీ వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది తప్ప ఎవరి పేరు ప్రస్తావన తీసుకురావాలన్న. మరి మా వాళ్ళు అడిగిన ప్రశ్నకి స్థానిక శాసనసభ్యులైనా సమాధానం చెప్పాలి, లేక అధికారులైనా వాళ్ళకి ఏ అధికారం ఉంది, ఏ రకంగా ఏ గ్రౌండ్ మీద ఇచ్చారనేటువంటిది వారు తెలియపరచాలి తప్ప అసలు ఈయన మరి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు స్పందించవలసి వచ్చింది? అసలు మీ నియోజకవర్గానికి నీరు తక్కువై మీరు అడిగారు, మరి స్థానిక శాసనసభ్యులను అడిగారు, అధికారులు అడిగారు, వాళ్ళు ఎందుకు మీరు అడగడం వరకు మీ పాత్ర అయిపోయింది. మీరు ఎందుకు అడిగారని మేము అడిగామా? మీకు దావతా వస్తుంది కాబట్టి మీకు నియోజకవర్గం కావాలంటే అడిగారు, దానికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అసలు సమాధానం చెప్పవలసిన వాళ్ళు వేరే కాబట్టి మీరు ఎందుకు స్పందించున్నారో అర్థం కాదు. అసలు మీరు ఇరిటేషన్ కూడా అవుతున్నారు. ఏం చెప్తే అంటే పార్టీ వాళ్ళందరినీ నిందించి మాట్లాడుతున్నారు, అరే ఒరే అని మాట్లాడారు. అలాగే పార్టీని వైఎస్ఆర్ పార్టీని కించపరిచి మాట్లాడారు. 150కి ఒక అంకె ఎగిరిపోయిందన్నారు, ఇంకొక అంకె ఎగిరిపోతుందని చెప్పారు. ఇలాగ రకరకాలుగా మాటల్లో అందరినీ నోరు పారేసిన మాటలు మాట్లాడటం అది భావ్యం కాదు. ఇచ్చేదంటే మీరు పెద్ద అయినా మీరంటే అందరికీ గౌరవం, ఆ గౌరవంగా ఉండాలి తప్ప అసలు మీరు స్పందించవలసిన అవసరమే లేదు. మీరు నీళ్ళు దాకా మీకు నీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు చెప్పాలి కానీ మీకెందుకు అసలు మీరు స్పందించవలసిన అవసరం. మీ ఆ ప్రెస్ మీట్లో మీ పేరు ఏమైనా ఎత్తారా, మీరు ఎందుకు నీరు తీసుకున్నారని అడిగారా, ఎందుకు ఇచ్చారో అడిగారు కానీ ఎందుకు తీసుకున్నారని మేము మా వాళ్ళు ఎవరు అడగలేదు కదా. అది కాకపోతే ఎంత దారుణమైన మాట అంటే నువ్వు ఉద్యమం చేస్తానున్నావు, ఉద్యమం చెయ్యి, నువ్వు సచ్చిదాకా చెయ్యి, నువ్వు సచ్చిదాకా నీ కూడా దగ్గరికి ఎవరు రానివ్వను అంటే మనిషి చచ్చిపోయేమోనా మీ ఉద్దేశం? ఇంత కక్షగాను అంత ప్రజల పక్షల అంత వివక్ష ఏంటి అసలు? అంటే చచ్చిపోయేదాకా కూడా నేను ఎవరైనా రానివ్వను అంత ఏంటి? మీకు మాకు ఏమైనా విరుద్ధాలు ఉన్నాయా? ఎందుకు అంటే మా పరిధిలో ఉన్నటువంటి నీరు ఏ రకంగా బయటికి వెళ్తుంది అని అడగటం తప్ప అసలు ఏంటి ఈ నియంత్రణ ఏంటి? అసలు ఈ నియంత్రణ పరిపాలన ఏంటి? నాకు అర్థం కాదు. మీ నియోజకవర్గంలో మీరు మాట్లాడుకోండి, భీమవరంలో వచ్చి మీరు మా నియోజకవర్గం నీరు ఎందుకు బయటకు వెళ్తుందని మేము మా అధికారులని మా ప్రజాప్రతినిధులను మేము అడుగుతుంటే దాంట్లో మీరు ఎంటర్ అయిపోయి మీరేమో మమ్మల్ని స్పందించడం మాట్లాడటం రకరకాలుగా మాట్లాడటం హందాతనంగా లేకుండా చాలా దారుణమైన మాట్లాడుతుంది. ఇది మనకెవరికి పద్ధతి కాదు. ఇది దయచేసి మీరు ఇంకొక రకంగా మరోసారి ఇలాంటివి కాకుండా ఇలాంటి విషయాలు తలెత్తుకోకుండా మీరు చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఈరోజు కూడా మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఇచ్చేదంటే అంటే చిన్నాడు అయితే అడగకూడదా? మీరు మాట్లాడారు, ఒకడు టిక్కెట్ రానుడు ఒకడు, టిక్కెట్ ఆశించినోడు ఒకడు, టికెట్ ఆశించి బంగపడ్డాడు ఒకడు, ఆడొకడు ఈడొకడు. ఏంటంటే ఆడొకటి ఏంటి భాష? ఆడొకడు ఈడొకడు అనే భాష ఏంటి? మాకు అర్థం కావట్లా. ఎవరైనా ప్రతి పౌరుడికి సమాజం డబ్బు ఉన్నవాడికి ఒక హక్కును, డబ్బు లేనివాడికి ఒక హక్కును, అధికారం ఉన్నవాడికి ఒక హక్కు, అధికారం లేనివాడికి ఒక హక్కు ఏమైనా ఉందా? అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అందరూ ప్రశ్నించే హక్కులని కూడా ఎవరైనా ప్రశ్నిస్తారు. ఇవాళ క్రితం రాకపోతున్నారు. రేపు నుంచి చూడండి, భీమవరం చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో భీమవరం శివారు ప్రాంతాల్లోకి ఈ రోజు కూడా వాటర్ సప్లై జరగట్లేదు అన్నమాట యథార్థం. ఇవాళ మా ఇంటికి రేపు పొద్దున్న ప్రజలందరూ వస్తారు. వాళ్ళందరూ ఎలా ప్రజలందరినీ నిందిస్తారా? మీరు ప్రజలందరినీ కూడా నోరుమోయిస్తారా? అలా దావత
తీర్చమని అందరూ అడుగుతా ఉన్నారు. భీమవరం చివరి ప్రాంతాలు ఏ వార్డుకి చివరి వార్డులు ఏ వార్డులకి నీళ్ళు సప్లై చేయలేని పరిస్థితిలో భీమవరం ఉందని అధికారులు చెప్తున్నారు. మరి భీమవరంలో స్థానికులకే నీళ్ళు ఎవరైనప్పుడు బయటికి ఎలాగ ఇస్తున్నారని ఎవరైనా అడుగుతారు. అది అడిగితేనే పంపించేస్తుంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉండదు. దయచేసి మీరు అర్థం చేసుకుని మీకు అక్కర్లేని సబ్జెక్టులో మీరు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు. మేము మున్సిపల్ అధికారులు ఎలా ఇచ్చారని అడుగుతున్నాం. మేము అంతే మేము అడిగేది. అలాగే స్థానిక శాసనసభ్యులు ఎలా ఇచ్చారని వాళ్ళని అడుగుతున్నాం. మీకెందుకు అసలు మీరు అక్కర్లేని విషయంలో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే వేరే వేరే మనసులో ఉన్నాయి. మీ మనసులో ఏదో ఉంది, మీరు చేయాలన్న కార్యక్రమాలకి అడుగుతున్నారని ఏమన్నా అనుకుని మీరు మాట్లాడుతున్నారేమో తప్ప ఇది ఎంతవరకు సమావేశం కాదని చెప్పేసి తెలియపరుచుకుంటా ఉన్నాం.